నా పేరు పోచమోని రమేష్ యాదవ్. మాది షాద్నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలం, చింతకొండపల్లి గ్రామం. నేను గత 5 సంవత్సరాలు కూడా మా అమ్మగారు సర్పంచ్గా యునానిమస్గా ఎన్నికయ్యారు గ్రామంలో. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను జనరల్ స్థానం మా గ్రామంలో నలుగురు పోటీలో ఉండగా నేను 57 ఓట్లతోటి మెజార్టీతోటి గెలవడం జరిగింది. మా గ్రామ ప్రజలు ముఖ్యంగా గ్రామ అభివృద్ధికే ఓటేశారు. నిదర్శనం ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టారు. డబ్బుకు లొంగకుండా గ్రామ ప్రజలు ఈ యొక్క యువకుడు చేస్తే ఎంతో బాగుంటుందని గ్రామ ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. అభివృద్ధికి ఓటేసి నన్ను ఆశీర్వదించి ఈరోజు గ్రామ సర్పంచ్గా నన్ను ఒక యువకుని ఎంకరేజ్ చేసి యువకునిగా ఎన్నిక చేసినందుకు నా చింతకొండపల్లి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 2 ఏళ్ళు గడిచినా కానీ నేను ఏ రోజు తలొగ్గలేదు, భయపడలేదు, వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉన్నా. నేను ఒక బీఫార్మసీ చదువుకున్నా. నేను బీఫార్మసీ చేసుకుంటూ ఒక జాబ్ మానేసుకొని యునానిమస్ ఎన్నుకున్నారు మొదట. తర్వాత నేను గ్రామానికి సేవ చేయాలని గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ప్రజల మధ్యలో నిరంతరం ఉండి గత ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు బెదిరించినా కానీ మనం భయపడకుండా ఈ ప్రజల మధ్యలో ఉండి ఈరోజు నేను ఎన్నిక కావడం జరిగింది. మున్ముందు కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాలను అంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని నేను ఈరోజు గెలిచాను. అంటే గ్రామ అభివృద్ధిని చూసి ఈరోజు నాకు ఓటేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఒక 100 మీటర్ల సీసీ రోడ్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న గ్రామ పంచాయతీ అయినా ఒక 100 మీటర్ల సీసీ రోడ్ ఇవ్వలేకపోయింది. మా అంజన్న గారు ఒక 2 నెలల్లోనే నాకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసి గ్రామంలో ప్రతి ఒక్క సీసీ రోడ్ వేయడానికి జరిగింది. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 100 మీటర్ల సీసీ రోడ్ కూడా ఈ గ్రామానికి ఇవ్వలేక జరిగిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఈ యొక్క గ్రామ సర్పంచ్ వ్యక్తిత్వంగా బట్టి ప్రతి పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని మేము అందరూ కోరుకుంటున్నాను. నేను వాస్తవానికి మేము ప్రచారంలో వెళ్ళినప్పుడు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీలు అది ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కావచ్చు, లీడర్లు అందరూ కలిసి వాస్తవానికి ఇదే పబ్లిసిటీ చేసారు. అతను ప్రతిపక్షంలో ఉన్నాడు, నిధులు ఏమి రావు, గ్రామం అభివృద్ధి చెందదు, కాబట్టి మా కాంగ్రెస్కి ఓటేస్తేనే అభివృద్ధి వస్తుంది, ఇండ్లు వస్తాయి, నీళ్ళు వస్తాయి, మోరీలు వస్తాయి అని చెప్పి పబ్లిసిటీ చేసినా కానీ ప్రజలు వారికి చెంపపెట్టుగా మంచి నాయకుని ఎన్నుకున్నారు. డబ్బులకు లొంగకుండా ఒక మంచి లీడర్ని అంటే ఒక సేవ చేసే ఒక నాయకుని ఎన్నుకున్నారు మా గ్రామ ప్రజలందరూ. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మన కేటీఆర్ సార్ గారు కూడా చెప్పారు, 2 ఏళ్లలో చూస్తుంటేనే 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా 2 ఏళ్లలోనే మళ్ళీ కేసీఆర్ సార్ వస్తాడు, మళ్ళీ మీకు ఇలాంటి ఇబ్బందులు పెట్టినా కానీ మీరు 3 ఏళ్ళు మళ్ళీ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మాకు గట్టిగా హామీ ఇచ్చడం జరిగింది కేటీఆర్ గారు. వారికి కేటీఆర్ సార్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఫ్యూచర్లో కూడా మన కేటీఆర్ సార్ గారు కూడా మా సర్పంచులందరికీ మంచిగా సపోర్ట్ చేసి మాకు మంచి హామీలు ఇచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడితే మళ్ళీ వారిని తప్పకుండా 2028లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ సార్ గారిని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. అబద్ధాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా నమ్మరు. ఎందుకనంటే నువ్వు ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీల్లో 420 420 హామీల్లో అమలు అయ్యిందే లేదు. కాబట్టి నీకు మీ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవడొస్తాడు ముందుకు రాలేరు. కాబట్టే మీ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయింది, కాబట్టి మీ పార్టీకి కార్యవర్గం లేకుండా పోయింది, కాబట్టి మీ పార్టీ తరఫున పోటీ చేయడానికి మా గ్రామంలో మీ క్యాండిడేట్ లేదు కదా, ఉదాహరణకు అదే కదా. కాబట్టే మీరు ఇద్దరు ఒకటయ్యారు. మేము ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సర్పంచ్గా చేసినాం. మా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. తద్వారానే మేము ప్రజలకు చొచ్చుకుపోయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి మాకు మొన్న జరిగిన ఎలక్షన్లో 578 ఓట్లు మాకు ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు ఒకటైనా 800 ఓట్లే వచ్చినాయి వాళ్ళకు, కానీ మాకు 578 అంటే ఇంచుమించు 200 పైన ఓట్లతోనే ఓడిపోయినాం. వాళ్ళు ఇద్దరు ఒకటైనందుకే మేము ఓడిపోయినాం. ఆ ఇద్దరు ఒకటి అనేది ప్రజలు హర్షించరు, అది పార్టీలు గమనిస్తున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు చేతగాని వాళ్ళందరూ ఒకటయ్యి చేతనైనంలో మీద ఈ యొక్క ప్రతాపం చూపించడానికి ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యారు తప్ప ఇది తాత్కాలికమే. వాళ్ళ పార్టీకి క్యాండిడేట్ లేనప్పుడు అది ఎంత అవమానం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీ రామారావు గారు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో. కానీ మా ఊర్లో మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు బక్కన నరసింహ సార్ ఉంటాడు. ఆయన ఈ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షత వహించిండు. మాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం. అయితే మా సొంత గ్రామమైనటువంటి ఆయననే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేక వాళ్ళిద్దరు కలయికయ్యి మమ్మల్ని ఊడగొట్టారు. ఎందుకోసము? మేము ఒంటరిగా పోటీ చేస్తే బీఆర్ఎస్ను తట్టుకోలేమనే ఉద్దేశంతో కాంగ్రెస్ టీడీపీ ఒకటయ్యి ఈ యొక్క పన్నాగానికి పూనుకొని ఆ ఎన్టీఆర్ గారి ఘోష ఈరోజు బాధపడుతుంది, ఆయన ఆత్మఘోష.
కాబట్టి ఆ విధంగా మా ఊర్లో రాజకీయం నడిచింది. కాబట్టి దీన్ని కూడా మాది ఒక చిన్న విన్నపం ఏంటంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించాలని మా యొక్క మనవి.